ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నా, ఒక ట్రస్ట్ పేరుతో మనీ లాండరింగ్ చేస్తున్నా. దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. దీన్ని పెట్టుకుని నన్ను అరెస్ట్ చేయించండి మేడం. मैडम वो कंप्लेंट मत लीजिए मैडम. क्यों? मैडम समझने की कोशिश कीजिए मैडम, वो कंप्लेंट मत लीजिए आप. उस फंड से तुम्हें भी पैसा जाता है क्या? ఆ ఫండ్ నుంచి వాళ్ళకి వెళ్తుంది, నాకు వస్తుంది. మాతో పాటు మన పార్టీలో ఉండే 200 మంది మెంబర్లకి వెళ్తుంది మేడం. ఐ సెడ్ యు నో మేడం, అన్యాయమైన ప్రపంచం. మిమ్మల్ని మంచి చేయనివ్వరు, నన్ను మంచోడిని అవనివ్వరు. నా అలాంటోడిని చూస్తుంటే గన్ను తీసుకుని అలాగే నెత్తిలో బుల్లెట్ దింపాలనిపిస్తుంది కదా, కానీ చేయలేరు. ఎందుకంటే రూల్స్, రెగ్యులేషన్స్, ఎలక్షన్స్, జనం, డెమోక్రఫీనే పెద్ద అబద్ధం మేడం. ఎవరికి కావాలి మేడం ఈ డెమోక్రఫీ? జనానికి కావాల్సింది ఖానా పీనా మఖానే సార్. అవును సార్. సారా ప్యాకెట్ కి దేశం నమ్మేస్తారు మేడం. మీకు ఆఫ్ ద పీపుల్, ఫార్ ద పీపుల్, బై ద పీపుల్. కానీ నాకు బై ద పీపుల్. నాలాంటి క్రిమినల్ని కొట్టాలంటే సిస్టమ్ నుంచి బయటకొచ్చి రూల్స్ బ్రేక్ చేసి నాలా క్రిమినల్ గా ఆలోచిస్తే 2 నిమిషాల్లో పోన్లేండి, నేనే కంప్లైంట్ వాపస్ తీసుకుంటా. మేడం, నా తాలూకు వయసైన వ్యక్తి ఒకరున్నారు, మాస్టర్ పాపం. ఆయనకి అదేంటది యూనియన్ మినిస్టర్. రాసుకోండి సార్, మేడం గుర్తు చేయండి. అది కాస్త ఇచ్చేయండి మేడం. మనోళ్ళు ఒకరుంటే ఢిల్లీకి తరచూ రావడం తప్పుద్ది, మర్చిపోకండి. దీపం ఆరిపోయే ముందు చాలా ఎక్కువగా వెలుగుతుంది. విన్నాను నువ్వు మంచి బిజినెస్ మ్యాన్ అని, అందుకే తెలివిగా నువ్వు ఉన్నావు. కానీ నువ్వు ఒక క్రిమినల్వి కూడా. ఒక్క రోజు పడతావు, ఆ రోజు నీ దగ్గరున్నదంతా లాగేసుకుంటా. నీ జనం, నీ బంగారం, నీ పేరు, నీ కేజీఎఫ్, ఇంకా నీ ఆశలన్నిటినీ. ఇది నా బెదిరింపు కాదు, ఇది నా ప్రతిజ్ఞ. నేను సామాన్యంగా యుద్ధం తప్పించడానికే ప్రయత్నిస్తా. కుదరలేదంటే గెలిచే తీరుతా. రాఘవన్ సార్, నాదొక ఫోటో లేదని తప్పిస్తున్నారంట. సూట్ బాగుంది, ఫోటో తీసుకుంటారా? See you soon. He is right. Criminals ఎప్పుడూ ఒక అడుగు ముందుంటారు. Maybe I should get ahead of him.